మా బావ అయితే మా అక్క వైపు చూడట్లేదు. ఎవరిని ఊహించుకుంటున్నావు బావా? మళ్ళీ మధ్యలో ఇదేదో స్టెప్ వేసారేంటో నాకు అర్థం అవ్వలేదు. అంటే మా అక్క ఇల్లు తుడుస్తుంది, ఎరగాల నుంచి నువ్వు వస్తే సరిగ్గా పట్టుందని అన్నావా ఏంటి? ఏం చెప్పు బావా? సో ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు ఈరోజు ఈ వెడ్డింగ్? ఎలా ఉంది నీ ఫీలింగ్స్ చెప్పు? ఇద్దరు పిల్లల్ని చక్కగా డాక్టర్లను చేసి ఈరోజు ఇక్కడ సగర్వంగా, అంటే తను ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఏమంటారు కదా, అంటే స్ట్రగుల్ అయ్యి నిజంగా ఈరోజు ఒక సక్సెస్ స్టోరీకి మూల కారణం వీళ్ళిద్దరూ. నిజంగా ఎంతో అదృష్టవంతులు. ఇలాంటి ఇద్దరు కొడుకుల్ని కనడం నిజంగా వీళ్ళ అదృష్టం అయితే, ఇలాంటి పేరెంట్స్ దొరకడం కూడా వాళ్ళ అదృష్టం. అంతేకాకుండా నిజంగా అంటే వాళ్ళని డే 1 నుంచి మాకు తెలుసు, ఎప్పుడో మేము చిన్నప్పటి నుంచి. సో అప్పటి నుంచి కూడా ఎన్నో అంటే అసలు పిల్లల్ని పెంచడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఒక మాట మీద నిలబడడం కానీ రియల్లీ గ్రేట్ బావా. అండ్ ఏంటి చెప్పు నీ ఫీలింగ్స్ చెప్పు. ఎలాగో అడుగుతాను చెప్పు అక్క, నువ్వు చెప్పు. ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్.